హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఈరోజు నవంబర్ 5 ద కింగ్ కోహ్లీ, మనందరూ తెలిసిన విరాట్ కోహ్లీ బర్త్డే. సో ఈరోజు ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా ఉంది. సో ఈరోజు ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ 8th మ్యాచ్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది ఇండియా బికాజ్ ఆఫ్ కింగ్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇలా చాలా టీమ్ సపోర్ట్తో, మొన్న షమ్మి కానీ ఇట్లా. సో ఈరోజు కింగ్ కోహ్లీ బర్త్డే కాబట్టి కింగ్ కోహ్లీ చాలా రికార్డులు సాధించాడు. మిగతా క్రికెటర్స్తో పోలిస్తే సచిన్తో ఈక్వల్ రికార్డ్స్ సాధించాడు. సచిన్ 100 50 చేస్తే కింగ్ కోహ్లీ ఇంకొక 250 చేస్తే ఆల్రెడీ చేసినట్టున్నాడు. 50 పైన చేశాడు. 100s దగ్గరలో ఉన్నాడు. సో అంతటి నైపుణ్యం గల క్రికెటర్ కింగ్ కోహ్లీ, చాలా టాలెంటెడ్ క్రికెటర్. ఇంతకుముందు ధోని టైంలో అయితే బ్యాట్ పగిలిపోయేది, కొడితే అటు కొట్టేవాడు. కింగ్ కోహ్లీ ఇప్పుడు తగ్గింది కొంచెం. సో అంత టెంపర్మెంట్ కూడా కలిగినవాడు. సో అలాంటి కింగ్ కోహ్లీ వాళ్ళ వైఫ్ మనకు తెలిసిందే, అనుష్క శర్మ, విరుష్క అంటారు వీళ్ళిద్దరిని కూడా. సో వన్స్ అగైన్ నా తరపు నుంచి నేను యాజ్ ఏ ఫాలోవర్ అండ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ ఇండియా టీం కూడా. ఫస్ట్లో నాకు ధోని ఉండేవాడు డై హార్ట్ ఫ్యాను. ఇప్పుడు ధోని కెప్టెన్సీ దిగిపోయిన తర్వాత ధోని తర్వాత ఫస్ట్ ధోనియే, తర్వాత ఇప్పుడు కింగ్ కోహ్లీ నా డై హార్ట్ ఫ్యాన్. సో వన్స్ అగైన్ నా తరపు నుంచి కింగ్ కోహ్లీ అండ్ మన ఇండియా కెప్టెన్, ఆల్రెడీ ముందు కెప్టెన్ కూడా చేశాడు, ఈ మాజీ కెప్టెన్. సో విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే టు కోహ్లీ అండ్ కింగ్ కోహ్లీ. ఇలాంటి సెంచరీస్, హాఫ్ సెంచరీస్ మరేమైనా చేయాలని నా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో బర్త్డేలు చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.